దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోమంటున్నాడు ప్రభువారు. ఎందుకంటే ఆ నక్కలు ద్రాక్ష తోటలను పాడు చేస్తాయి. అలాగే గుంట నక్కలను కూడా వదలకూడదు, అవి పాడు చేస్తాయి. వాటి గురించి ఇప్పుడు మనము ధ్యానించుకుంటున్నాము. యేసు ప్రభువు వారు తాను ప్రేమించిన సంఘముతో మాట్లాడుచున్నాడు. ఏమని? తన సంఘము మేల్కొనవలనని అనేకసార్లు చెప్పుచున్నాడు. మెలకువ కలిగి ఉండడము మానవాళికి ఎంతో శ్రేయస్కరము. ప్రార్థన యందు మెలకువ కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు మెలకువగా ఉండాలి. సమూహముగా సమాజముగా కూడుకున్నప్పుడు కూడా మెలకువతోనే ఉండాలి. ప్రార్థనాలయముకు వచ్చినప్పుడు మెలకువగా ఉండాలి. ప్రార్థన యందు ఆసక్తి కలగటము మెలకువగా ఉండాలి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల చెప్పబడి ఉండుట మనము చూస్తున్నాము. ప్రభువారి పిలుపుకు సంఘము లోబడి ఉండుట సంఘానికి ఎంతో శ్రేయస్కరము. ప్రార్థన స్వరము దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే పావురము చిన్న పిట్ట అయినా సరే ఆ పావురము స్వరానికి దేవుడు ఎంతో ముగ్ధుడై పావురముతో ఏమంటున్నాడు వింటారా? పావురమా, నీ స్వరము మధురము. దేవుడు అంటున్నాడు, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము ఒక్కసారి నాకు కనబడనిమ్మమ్మా అని దేవుడు పావురాన్ని కోరుట మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. ఎందుకని? దేవునికి ప్రార్థన చేయనప్పుడు అంత దీనస్వరము కలిగి ఉండాలని దేవుని కోరిక. ప్రార్థన చేసేటప్పుడు చాలామంది అదేదో ఒక స్టాచ్యుటరీ ఆర్డర్ లాగా ప్రార్థన చేయటము, అరవటము, గట్టిగా నిలదీయటము కాదు. ప్రార్థన ఎప్పుడు దీనస్థితి కలిగి దీనమైనటువంటి స్వరముతో దేవుని అర్థించాలి. ప్రార్థన అనేది దేవుని అర్థించాలి. అంతేగాని గట్టిగా కేకలు వేయటానికి దేవుడు అంత సులభంగా వినే దేవుడు కాదు. ప్రార్థన యందు మెలకువగా ఉండాలి, దీనస్వరము కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టము. ద్రాక్ష తోటల్లోనికి నక్కలను రానివ్వకూడదు అనే వాక్య సాదృశ్యము మన హృదయాలలోనికి చెడు తలంపులు చారనివ్వకూడదని గుర్తు చేస్తుంది. అలా వస్తే ఏమొస్తే? చెడు తలంపులు కానీ వస్తే దేవునికి మనకు గల సంబంధాన్ని తెంచివేస్తాయని, ఆ చెడు తలంపులు తెంచివేస్తాయని, కోపము, ఉద్రేకము, ఇతరుల మీద నేరాలు మోపడం జరుగుతాయని, చెడు వ్యసనాలకు తావివ్వకూడదని, దేవునితో సహవాసం మరింతగా పెంచుకోవాలని దేవుని కోరిక. దేవుడు ఎప్పుడు చేతులు చాపి
ప్రతి ప్రతి మనిషిని దేవుడు అడుగుతున్నాడు, బిడ్డ నా చెంతకు రా, నీకేమి కావాలో నన్ను అడుగు, నీ భారము నా మీద వేసి నీవు విశ్రాంతి పొందు అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము ప్రార్థన యందు ఆసక్తి కలిగి దీనస్వరముతో మనం చేస్తే తప్పకుండా దేవుడు పరలోక ఆశీర్వాదాలు మనకి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మాలో తండ్రి ఎవ్వరికి కూడాను చెడు తలంపులు మా మనసుల్లోకి రానివ్వకుండా నీవు కాపాడు తండ్రి. ప్రభువా, నిన్ను ఎల్లప్పుడూ నీకు ప్రార్థన మేము చేయుటకు ఆసక్తి గలవారమై, ప్రార్థన చేయుటకు మేము మెళుకు కలిగి ఉండువారమై ఉండి, దీన స్వరముతో మేము నీకు ప్రార్థన చేసి నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.